నమస్కారం, నా పేరు మల్లికార్జున. మేము తూప్రాన్లో ఉంటున్నాము. తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన గురించి చెప్పుకోవడానికి వచ్చాను గీతా స్కూల్ నుంచి. వాళ్ళకి ధన్యవాదాలు మా తరపు నుంచి. ఈ ప్రాంతం అంతా ఏంటి, ఎక్కడి నుంచి సేకరించారు ఈ చెత్తనంతా? ఈ తూప్రాన్ నుంచి మన ఇంటింటికి పొద్దుగాల 6 స్టార్ట్ చేసి 9:30 కల్లా క్లోజ్ చేసుకొని ఇంటింటికి తీసుకొని వస్తాం తడి చెత్త పొడి చెత్త. ఆ ఇంటికి వచ్చినాక సపరేట్ వేరు చేసి డంప్ చేస్తాం. ఇక్కడ డంప్ చేసి ఒకసారి లోడ్ కాగానే పంపిస్తారు చెట్లకి. నవ్వులు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి నవ్వులు ఇచ్చేస్తాము. మీరు తడి చెత్త పొడి చెత్తని ఎలా వేరు చేస్తారు? అన్నము, కూరగాయలు, వేస్టేబుల్, చెట్ల కింద ఆకులు అటువంటివన్నీ తీసి సపరేట్ తడి చెత్తకి వస్తుంది. మన ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, సీసాలు అవన్నీ సపరేట్ వస్తాయి. మళ్ళీ దీంట్లో పేపర్సు అవి కూడా తడి చెత్తలోకే వస్తుంది. ఎందుకంటే కంపోజ్ చేసేటప్పుడు నిలువ పెడితే తడి చెత్త తయారవుతుంది. అది కూడా ఓన్లీ ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ఇవి సపరేట్. ఇందులో సీసాలు అనేది బాటిల్స్ కంపోజ్ గ్రైండింగ్ కాదు కాబట్టి రీసైకిల్కి పోతుంది. సీసాలు, బాటిల్స్, మన పెంకలు అసంటివి. మీరు తయారు చేసిన ఈ కంపోస్ట్ని ఎక్కడ ఉపయోగిస్తారు? విలేజ్లకి ఉపయోగిస్తాం. ఇది చెట్లకి, ఇంటి దగ్గర చెట్లు పెంచుకునే వాళ్ళకి, ఎవరికైనా ఎగస్ట్రాగా ఎక్కువ కావాలంటే పొలాలకు కూడా అవైలబుల్గా దొరుకుతాయి. ఇలా ఈ చెత్తలో మీకు ఏమైనా పిఓపి విగ్రహాల ముక్కలు దొరికాయా? దొరుకుతాయి. అప్పుడు వస్తాయి పండుగల పూట అప్పుడు విగ్రహాలు. అవి ఏం చేయాలో మాకు అవైలబుల్గా తెలియదు. వీటిని ఏం చేయాలో అదే మా ప్రాజెక్ట్. ఓకే మేడం. ఈ మిషన్ గురించి చెప్పారా, మరి దీని ఉపయోగాలు కూడా చెప్పండి. ఈ మిషన్ అనేది ఇటు మన ఈ గలీల్లో పోతా చెత్త తీసుకొస్తాం కదా, ఈ మిషన్లో ఈ బెల్ట్ ధర వేస్తే ఆ మిషన్లోకి పోతుంది. మీరు ఈ మిషన్ని ఎలా ఉపయోగిస్తారు? ఇల్లేకి ఆ పట్రదార మీద వస్తుంది. బెల్ట్ మీద వెళ్ళి ఇల్లే పడితే పై నుంచి కిందకి తడి చెత్త కిందకి వస్తుంది. కవర్లు అనేది అటు సైడ్ పోతాయి. దీని ఉపయోగం ఏంటి? దాని ఉపయోగం అనేది తడి చెత్త వేసినప్పుడు గాడప్కి ప్లాస్టిక్ కవర్లు అనేది సైడ్కి రీసైజ్ చేస్తుంది. అది దీన్ని ఎలా వాడతారు? ఇది చెత్త అనేది ఇళ్ళకి వచ్చిన తర్వాత తడి చెత్త పూర్తి కింద స్థాయి చిన్నగా మన కంపోజ్ మాదిరికి వస్తుంది కదా, కంపోజ్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పట్టుకేస్తాం, బస్తాల్లోకి నింపి పెడతాం. ఈ కవర్లు, చీసాలు, ఏమైనా గాజు పెంకులు అవి సైడ్కి ఉంటాయి కదా, ఇది సైడ్కి ఇటు సైడ్ పోతుంది. పూర మనగా స్టంప్ ఆతరే దీంట్లోకి వస్తుంది. మీరు ఈ మిషన్ని ఎలా ఉపయోగిస్తారు? ఇది మిషన్ అనేది ప్లాస్టిక్ కవర్లు, బాటిల్ అన్ని బెండలు కట్టి రీసైకిల్కి పంపిస్తాం. కొన్ని వేస్టేజ్ మాలో కట్టేసేస్తాం. దీంట్లో కట్టి బెండలు కట్టి సైడ్ పెట్టేస్తాం. మేము గీతా స్కూల్ నుంచి వచ్చి మా పిల్లలు మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నారు. అసలు చెత్త అంతా ఎక్కడికి తీసుకెళ్తారు అని మాకు చాలా డౌట్ఫుల్గా ఉండేది. ఆ డౌట్ ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. ప్లాస్టిక్ని, సీసంని, పిఓపి ముక్కల్ని అన్నిటినీ వేరు చేస్తూ మీరు చాలా కష్టపడుతున్నారు. మీ వృత్తిని ఇదంతా చూసి మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మా పరిసరాలని మేమంతా అశుభ్రపరిచినా మీరు దాన్ని చాలా శుభ్రపరుస్తున్నారు. దానికి మేము మీ అందరికీ రుణపడి ఉంటాము. మీ నుంచి మేము చాలా సమాచారం తెలుసుకున్నాము. చాలా సంతోషంగా భావిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు మాకు కూడా సంతోషమే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం సార్, మేము గీతా స్కూల్ నుంచి వచ్చినాం. ఇక్కడ గేదెలు మేస్తున్నాయి కదా, అవి ప్లాస్టిక్ తింటే ఏం కాదా? వీటికి తింటాయి, అప్పుడప్పుడు తింటాయి, ఓసారి తినాయి. డిసీజెస్ ఏం రావా వీటికి? వస్తాయి, తిన్నప్పుడు వస్తాయి. మరి ఎట్లా? డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మందులు అవి ఇంజక్షన్లు ఇస్తూ ఉంటాం. అంత ప్రాబ్లం బదులు వేరే దగ్గర మేపొచ్చు కదా. స్థలం లేదు, ఎక్కడ స్థలం లేక ఇట్లా మేస్తున్నాయి. మేము మా పుస్తకంలో చదువుకున్నాము, గేదెలు ప్లాస్టిక్ తినడం వల్ల అనారోగ్యం బారిన పడి చనిపోయాయి. అలా మీకు ఏమైనా జరిగిందా? జరుగుతుంటుంది, కాగితాలు తిన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. పోస్ట్ మార్టం అది ఏదైనా చేసినప్పుడు వెళ్తూ ఉంటాయి, తిన్నప్పుడు కన్ఫామ్ వెళ్తాయి. ఇలా మీ గేదెలు అనారోగ్య బారిన పడి చనిపోయినప్పుడు మీకు ఆర్థికంగా నష్టం వస్తుంది కదా, దాన్ని ఎలా పూడ్చుకుంటారు? ఇక్కడ స్థలం లేక ఇక్కడ మేపుతున్నాం కాబట్టి తప్పని పరిస్థితుల్లో మేపుతున్నాము. తింటాయి, తిన్నప్పుడు చనిపోతాయి. దానికి ఇక్కడ ఏం చేయలేము, ఎక్కడ స్థలం లేదు కాబట్టి ఇక్కడ మేపవలసి వస్తుంది. మీ గేదెలు చనిపోయినప్పుడు ప్రభుత్వం మీకేమైనా ఆర్థికంగా సహాయం చేస్తుందా? చేయదండి, ఇట్లా చనిపోయినప్పుడు ఎక్కడైనా ఏం చేయదు. అంటే వేరే తాట చేస్తున్నారు కానీ మాకైతే ఇంతవరకు ఏ సహాయం అయితే గవర్నమెంట్ నుంచి అందలేదు. ఇక్కడ మేము కొద్దిసేపు మాత్రమే నించోలేకపోతున్నాం. మీరు ఇన్ని గంటల తరబడి పశువులని మేపుతుంటే మీకేమైనా అనారోగ్యం సమస్యలు వస్తాయా? వస్తాయి, ఇక్కడ అన్ని దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి,
అన్ని కుక్కలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి. కానీ తప్పది పరిస్థితి, ఇక్కడ స్థలం లేదు కాబట్టి చెత్తరం మేపుతున్నాం. ఈ గేదెల పాలు తాగడం వల్ల తాగేవారికి ఏమైనా సమస్యలు వస్తాయా? రావండి, మేము అవే పాలు తాగుతాం. బయట వేరే తూకాన్ని అమ్మినా కానీ అవే పోస్తాం. ఏం ఎఫెక్ట్ ఏం కాదు, మంచిగా ఉంటాయి పాలు.